నూతనమైన కృపా నవనూతనమైన కృపా శాశ్వతమైన కృపా బహు ఉన్నతమైన కృపా నిరంతరం నాపై చూపినా నిత్య తేజుడా యేసయ్యా నీ వాత్సల్యమే నాపై చూపిల్చిన నీ ప్రేమను వివరించనా నన్ను నీ కోసమే ఇలా బ్రతికిల్చిన జీవాధిపతి నీవయ్యా ఇదే కదా నీలో పరవశం మరువలేని తీయని జ్ఞాపకం నూతనమైన కృపా నవనూతనమైన కృపా నా క్రయధనముకై రుధిరము కార్చితివి ఫలవంతములైన తోటగా మార్చితివి నా క్రయధనముకై రుధిరము కార్చితివి ఫలవంతములైన తోటగా మార్చితివి ఫలితము కొరకైన శోధన కలిగినను ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి అన్ని వేళలయందు ఆశ్రయమైనావు ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం మరువలేని తీయని జ్ఞాపకం నూతనమైన కృపా నవనూతనమైన కృపా
వశమయ్యున్న ప్రాణాత్మదేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను. నీ వశమయ్యున్న ప్రాణాత్మదేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను. పలు వేదనలలో నీతో నడిపించి తలవంచని తెగువ నీలో కలిగిల్చి మదిలో నిలిచావు, మమతను పంచావు. నా జీవితమంతా నిన్ను కొనియాడెదను. ఎంతగా కీర్తించినా నీ రుణము నేనే తీర్చగలనా? ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా. సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా, సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా, వేలాది దూతల ఆనందము చూచి కృప మహిమైశ్వర్యం నే పొందిన వేళ, మహిమలో నీతోనే నిలిచిన వేళ, మాధుర్యలోకాన నిన్ను చూచిన వేళ, ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా? ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. వాద్య సహకారం అందించబడి దీవించండి, ఆశీర్వదించండి. వాక్యాన్ని బోధించేటువంటి విదాసులు అబ్బులు గారిని, నాయన డేవిడ్ రాజు గారిని, డేవిడ్ పుష్పరాజు గారిని మీరు బలపరిచి వాడుకునండి. నాయన సహకారులుగా ఉన్నటువంటి తిమోతి పాస్టర్ గారిని, పేతురు గారిని, అమృతరావు గారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయండి. నాయన మీకు స్తోత్రాలు. వాద్య సహకరించినటువంటి జాతిమల్లర గారిని, అలాగే రాజరత్న గారిని, సతీష్ గారిని, జాన్ బాబు దీవించండి. నాయన ఈ యొక్క లైవ్ సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి సుధీర్ను, నాయన సందీప్ను, తువా తండ్రి వీళ్ళని దీవించిన ఆయన మీరు ఆశీర్వదించండి. తువా మీరే నాయన ఇంకా మంచి అభిషేకం ఇచ్చి ఆ సిస్టమ్ మంచిగా మెయింటైన్ చేయడానికి సహాయం దయచేయండి. అలాగే నాయన సంఘానికి గ్రామీణ కార్యక్రమం ఏర్పాటు చేసిన రాజేష్ గారిని దీవించండి. తల్లిదండ్రులు భాస్కరరావు గారిని, మహిమవతి గారి కుటుంబానికి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. తువా సహాయం చేయండి. నాయన మీకు స్తోత్రాలు. నాయన మీకు వందనాలు. ఇంకా దైవజనులు చేర్చుకుని ఆతిథ్యం ఇచ్చిన కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నాండి. ఎంతగా ప్రయాసపడి ఈ 3 దినాలు కూడా ఆతిథ్యం ఇచ్చారు. దానికి రెట్టింపు ప్రతిఫలం దయచేయండి. ఎంతో ఓపికతో ప్రతికూల పరిస్థితులు వచ్చినా కానీ మన ముఖం నుంచి ఊదురు వారి పాలించి కూడా బిడ్డలు వచ్చారు, 3 వారి పాలించి వచ్చారు. వారు దీవించండి, తిరిగి వెళుతున్నారు. బిడ్డతో వచ్చిన సహాయం చేయండి. ఆయన మీకు వందనాలు. సెప్టెంబర్ 16 తారీఖు జరిగే యవనస్తుల కుడుకులో మీ సన్నిధి మాతో ఉంచండి. విచిత్రమైన రేపు ఆదివారం ఆ పత్రికలు డిస్ట్రిబ్యూట్ చేయడానికి తువా సహాయం దయచేయమని ఆయన ప్రేమించి వారి చిన్న కానుకల దర్శనం ప్రాంతం ఫలాన్ని దీవించండి. మీరు 30 రౌదంతులుగా 100 ప్రతిఫలం దయచేయండి. తువా మీకు వందనాలు. సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన సురేష్ కూడా ఆపరేట్ చేసిన బిడ్డ కూడా దీవించి ఆశీర్వదించడం ప్రార్థన చేస్తున్నాం. నేను ఈ 3 దినాలు కూడా
చక్కని పరిచయం చేసిన యవన పెట్టలు, ముచ్చారు పనులు యవన పెట్టలు అందరూ కూడా మీరు దీవించండి. వారి భవిష్యత్తు స్థిరపరచండి. వ్యాపారాలు దీవించండి, వ్యవసాయాలు దీవించండి, పాడి పంటలు ఆశీర్వదించండి. ఈ కాలంలోకి ఎంతమంది రక్షణ పొందలేదో వారందరూ కూడా రక్షణ పొందడానికి సహాయం చేయండి. వివాహాలు కాసిన పిల్లల వివాహాలు జరిగించండి. నాయన పిల్లల 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ, పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ చదువుతున్నారు. పనులకు జ్ఞానం దయచేయండి. ఎంతమంది నిరుద్యోగంతో మంచి భవిష్యత్తు దయచేయండి. రోగులు ఉన్న వారిని మట్టాన్ని స్వస్థపరచండి. నాయన మంచి ఆరోగ్యం దయచేయండి. గృహాలు లేని వారికి గృహాలు అనుగ్రహించండి. ఎవరి ఆస్తో ఈ రాత్రి మీ సన్నిధికి వచ్చారు. నువ్వు ఏమై ఉన్నావు ఈ రాత్రి నాయన, మీ దగ్గర ఏమి దొరుకుతుందో మీ దాసులు మరుగు చేసి మాట్లాడారు. దువా సహాయం దయచేయండి నాయన. మీరే మహిమ ఘనత ప్రభు వాళ్ళ పొందమని నాయన, ఇంకా ఈ గ్రామాన్ని మరింతగా అభివృద్ధి పరిచి నాయన వర్ధిలింపజేసి నాయన, ఇంకా నాయన బిడ్డలు వృద్ధులు రావడానికి సహాయం చేయని ప్రార్థన చేస్తున్నాం. నాయన మీకు వందనాలు. ఈ రాత్రి మా ప్రార్థన మీరు ఆలకించడానికి జవాబు దయచేయమని నాయన, ప్రార్థించిన వారిని, పరిచయం చేసిన వారిని నాయన, పాటలు పాడిన వారిని, వాద్య సహకారం అందించిన వారిని, ఆర్థిక సహకారం చేసిన వారిని అందరినీ కూడా దీవించమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం నిత్యం మీ అందరికీ తోడై నడిపించును గాక. యేసు రక్తమే చేయం, శిలువ రక్తమే చేయం, ప్రవేశం సంపూర్ణ విజయం, అపాలకంత నాశనం, ప్రవేశానికి స్తుతి ఘనత మహిమ ప్రభావం కలుగుగాక. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినముని అనుభవమే ఆయుష్కాలము దీవనమే. అనుదినముని అనుభవమే ఆయుష్కాలము దీవనమే. ఘనమైనవి ఈ కార్యములు నా ఎడల, స్థిరమైనవి ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి దేవునికి స్తోత్రం.